దెబ్బతింటున్నాయి కదా. నేను క్వశ్చన్ మీరే అడిగారు, ఆన్సర్ చెప్పాల్సింది మీరు. ఆన్సర్ మీరే చెప్పారు. నన్ను ఏమైనా చెప్పనిచ్చారా ఈ గ్యాప్లో? కనీసం ఒక్క మాటైనా మీరు అడిగిన దానికి ఒక్క మాట నేను చెప్పాలి కదా. ఇటు నిరుద్యోగుల ఆవేదన ఎలా ఉంది అనేది వాళ్ళ దగ్గర అర్థమవుతుంది. నేను అదే అంటున్నాను మేడం, నాకు ఒక మాట చెప్పండి మేడం. మీరు చెప్పనండి, తర్వాత నేను ఏదైనా మీరు తిట్టిన పడతా. నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు డిఎస్సి విషయానికి వచ్చినప్పుడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, వారు అన్నారు కదా ఒక మాట, రాజకీయ నాయకులను పిలిచారని చెప్పి. సిఎస్ గారు రాజకీయ నాయకురాలు అయితే కాదు కదా, సిఎస్ గారు అయితే ప్రభుత్వం సంబంధించిన పెద్దే కదా. సో ప్రభుత్వ పెద్ద అయినప్పుడు సిఎస్ గారు అయితే చెప్పుంటారు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే మిస్గైడ్ చేయొచ్చు, సిఎస్ గారు మిస్గైడ్ ఎట్లా చేస్తారు? ఇన్ కేసు మిస్గైడ్ చేసి ఉంటే మీరు కూడా సెక్రటరీ ముందు పోయి ధర్నా చేయండి. నేను ఇదే అంటున్నా, నేను కూడా అడ్వైజ్ చేస్తున్నా. సో విషయం ఏంటంటే మేడం, మీరు ఒకటి గమనించండి, ఇది నేను ఆత్మసాక్షితో చెప్తున్న విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పదవిలో రావడం కోసము వారికి ఉన్న కృతజ్ఞత నిరుద్యోగుల పట్ల 100% ఉంది. ఇక నిరుద్యోగులను నేను ఆ మాట యూజ్ చేయను, కానీ నేను అభ్యర్థులనే యూజ్ చేస్తాను. ఎందుకంటే మేమంతా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. నిరుద్యోగులు అనేది ఒక ఇదేదో పోస్ట్ కాదు, లేకపోతే ఇది ఒక డెసిగ్నేషన్ కాదు, మేమంతా అభ్యర్థులు. అభ్యర్థులు ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాం మేడం. ఇప్పుడు డిఎస్సి విషయానికి పర్టికులర్గా వచ్చినప్పుడు అది ఒక రోజు ఎగ్జామో లేకపోతే 2 రోజుల ఎగ్జామ్ అయితే మీరు చెప్పినట్టు జరిగేది మేడం. అది న్యాయబద్ధమైన చర్చ అయినా అయి ఉండేది. ఇక్కడేం మీకు ఆవేదన ఉంది కాదని అంటలేం. ఇప్పుడు ఇందాక సోదరి ఆవేదన పడ్డది, ఏంటంటే మేము 3 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, 4 నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఒక్కసారి దాంట్లో ఏలు పెట్టి కనుక గెలిగితే అది ఎక్కడికి పోతుందో తెలియదు మేడం. నేను ఇంకో విషయం, లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది. అది ఇప్పటితో నాకు తెలిసి ఆగస్టుతో అది సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇంకా పోస్ట్ పోన్ కావాలనుకుంటున్నాం. అది రిక్రూట్మెంట్ అసలు ఎప్పుడైతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఒకటి గమనించండి, 2016లో గ్రూప్ 2 పడితే అది 2019లో రిక్రూట్మెంట్ జరిగింది మేడం. విజిత గారు నా మాట మీరు వినాలి, విజిత గారు నా మాట మీరు వినాలి. మీరు గవర్నమెంట్ వెర్షన్ కూడా చూడాలి. నేనేదో దాని గవర్నమెంట్ వత్తాస పరంగా నా ఉద్దేశం కాదు. సో డిఎస్సి విషయానికి వచ్చినప్పుడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అంతా డేట్ అడ్జస్ట్మెంట్ అయింది. పోస్టులు పెంచుతామని మాట ఇచ్చినాం, ఎస్ పోస్టులు పెంచాం, ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచాం. పెంచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ సార్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక మాట ఏంటంటే, ఫస్ట్ డిఎస్సి, మిగతా తర్వాతనే ఏదైనా, ఫస్ట్ డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నారు. సో దాని మీద ఇదో జరిగింది. నేను ఇంకో మాట కూడా చెప్తాను, 1:100 అని చెప్పారు గ్రూప్ 1 విషయంలో. 1:100 అనేది 1997లో ఒక జీవో ప్రకారం, ఆ జీవో ఎగ్జాక్ట్గా నెంబర్ నాకు తెలియదు, ఆ జీవో ప్రకారము 1:100 ఉండే. దాన్ని కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని మార్చినప్పుడు ఇన్ కేస్ ఈ గవర్నమెంటే 1:100 బట్టి గారు అసెంబ్లీలో దానికంటే ముందే చెప్పారు, తర్వాత జీవో మార్చారు. ఇన్ కేస్ బట్టి గారు చెప్పిన దాని ప్రకారమే సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం, అది మళ్ళీ కోర్టు కేసులో పోతుంది. అంటే పాపం అప్పటికే బయోమెట్రిక్ విషయంలో, హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో ఇక్కడ బయోమెట్రిక్ పెట్టమని చెప్పి హైకోర్టులో వీళ్ళేంటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని వీళ్ళు ఏది అడాప్ట్ చేసుకోకుండా, దాని మీద అవగాహన చేసుకోకుండా దాన్ని ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో పోయి. దానివల్ల ఏమైంది? సంవత్సరం వరకు డిలే అయింది. ఇక్కడ దానికి అందరూ మేము సాక్షులు, మేము విక్టిమ్స్. పూర్తిగా చెప్పలేదు మేడం, నేనేమంటున్నా, పేపర్ లీకేజ్ అయింది, అవకతవకలు జరిగిందని పేపర్ రద్దయింది. ఒకటే చెప్తున్నా దాని మీద ఎప్పుడు నోటిఫికేషన్ రద్దు కాలేదు. నేను కూడా మన పిటిషన్ ఇయ్యాలా, ఇలా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకోవడం దేనికైనా, గొప్పలు చెప్పుకోవడం దేనికి? వాళ్ళు ఛాలెంజ్ చేశారు కదా, మరి వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు కదా, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మేడం శంకరణ నా మాట వినండి మేడం, నా మాట శంకరణ, నా మాట విను శంకరణ. నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే నేను కూడా ఒక అడ్వకేట్, నాకు కూడా చట్టాలు తెలుసు మేడం. నేను ఒక పాయింట్ స్ట్రైట్ గా చెప్తున్నా, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ దేని మీద? బయోమెట్రిక్ మీద ఇచ్చింది. మనం ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో దేని మీద? దీని మీదనే. దాన్ని రిజాల్వ్ చేసి బయోమెట్రిక్ పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినాం. అంటే దానికి ఎంత కాలం పట్టింది మేడం? సంవత్సరం కాలం పట్టింది అంటున్నాం మేము. సో ఇదే కనుక దీని మీద మేడం ఇక్కడ పాయింట్ కాల పరిమిత మా భవిష్యత్తు మేడం. అంటే మీకు టైం లేదని 10 రోజుల ఎగ్జామ్ పెడితే మా భవిష్యత్తు రోజుల ఎగ్జామ్ 10 రోజుల ఎగ్జామ్ ఇక్కడ పాయింట్ అసలు ఇక్కడ పాయింట్ ఏంటిదని ప్రశ్నిస్తా ఉన్నా. మా 10 రోజులలో మేము ఎగ్జామ్, ఇప్పుడు మీకు సమయం లేదని మీరు నడిపించుకోవాలి వ్యవస్థనని మీరు 10 రోజుల ఎగ్జామ్ పెడితే ఆ 20 రోజులు టైం చెప్పండి, మరి ఆ 20 రోజులు టైం చెప్పండి, ఆ 20 రోజులు టైం చెప్పండి, ఎప్పుడు పోస్ట్ పోన్ చేయాలి? అంటే కేవలం డిఎస్సీ ఉంటుంది, ఐబీపీఎస్ ఉంటుంది, ఎస్ఎస్సీ ఉంటుంది, ఐబీపీఎస్ ఉంటుంది, ఎస్ఎస్సీ ఉంటుంది, రైల్వేస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, యూపీఎస్సీ ఉంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్న నోటిఫికేషన్ల విధి విధానాలు ఏ డేట్ నాడు ఏం జరుగుతాయి అనేది వీళ్ళు పెట్టుకున్నప్పుడు దీని ప్రకారం నడిపియాలను. దీని ప్రకారం సందీప్ గారు డిఎస్సీ అభ్యర్థి తన లైన్ లో ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. సందీప్ గారు, సందీప్ గారు వినపడుతుందా మీకు?
వినపడుతుందండి. మా వాయిస్ వినపడుతుందా మేడం? వినపడుతుందండి, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు. మేడం ఇప్పుడు మాకు వాస్తవంగా జూన్ 2కి అయిపోయింది మేడం. రీసెంట్ గా క్వాలిఫై అయినా మేడం. నేను ఇంతకుముందు 2 సార్లు రాసిన కానీ రాలేదు మేడం. అది ఓసీ 90 రావాలి మేడం. వాళ్ళకు 60, 75 3 రకాల స్లాట్లు ఉన్నాయి మేడం. మాకు అట్లా కూడా అన్యాయం ఉంది. సరేలే అని ఈసారి కష్టపడి ప్రభుత్వం మారిందని చెప్పి, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా మాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మేడం మాకు నాయకత్వం, మునుగోడు కాన్స్టిట్యున్సీ నల్గొండ డిస్టిక్. మాకు ఎంతో ఫేవర్ ఉంటుంది మేడం. సరే ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటాడు. మేము అప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. అయితే ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే మేడం, జూన్ 2కు మా లాస్ట్ నాడు జూన్ 2కు రాస్తే జూన్ 12కు ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చింది మేడం. మరి ఆ రోజున తాత్కాలిక డేట్లు అని అనౌన్స్ చేసింది. కానీ ఆ రోజు మరి మాకు స్టేట్మెంట్ ఇస్తే బర్తోడుగా మేడం. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి మేడం? మా పరిస్థితి ఏంటి మేడం? మాకు ఇది ఒకటే ఆప్షన్ ఉంది మేడం. వేరే ఆప్షన్ గ్రూప్స్ ఇట్లా వేరే ఎగ్జామ్ ప్రిపేర్ కావట్లేము. చెప్పండి సందీప్ గారు. మేడం మాకు ఇది ఒకటే ఆప్షన్ ఉంది మేడం. అదే కొంచెం వాయిదా వేయాలి మేడం. ఒక 3 నెలలైనా వాయిదా వేయాలి మేడం. మాకు చదువుకోవడానికి టైం కావాలి. కొంచెం సిలబస్ హెవీగా ఉంది మేడం. అట్లా రైట్. థ్యాంక్ యూ సందీప్ గారు కాల్ చేసినందుకు. మీరు డిబేట్ చూస్తుండండి, మీకు మీ డౌట్కి ఆన్సర్ దొరుకుతుంది డెఫినెట్గా. రైట్ ఒక్క నిమిషం. మనతో పాటు శివకుమార్ గారు డిఎస్సీ అభ్యర్థి, తను కూడా జాయిన్ అయ్యారు. తన అభిప్రాయాలు కూడా తీసుకుందాం. శివకుమార్ గారు, సో డిఎస్సీ వాయిదా వేయాలి. రైట్ మేడం, ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన మెగా డిఎస్ అని ఏదైతే చెప్పిందో 25,000 పోస్టులతో మేము నోటిఫికేషన్ ఇస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మాకు ఎక్కడున్నా సరే ఎవరికి ప్రజలకు ఓట్లు వేయించేటట్టు చేయండి, అధికారంలోకి తీసుకురండి అని చెప్పింది. అదేవిధంగా ఆ మాటకే కట్టుబడి మేము నిరుద్యోగులం అందరం విలేజ్ తిరిగి కష్టపడి ఈరోజు కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేసినాం. 25,000 పోస్టులతో మెగా డిఎస్ వేయకపోయినా సరే 5,000కి ఇంకొక 6,000 పెంచి 11,000 వేసింది. సర్దుకున్న మారికైనా సర్దుకున్నాం కరెక్టే, కానీ ఉన్న సిలబస్కి మేము చదువుకోవడానికి మాకు సమయం ఏడిచ్చిందండి. సరే మేము ఏదో ఒకటి చదువుకుందామంటే మధ్యలో మళ్ళీ టెట్ తెచ్చేసింది. టెట్కు కనీసం జూలై 17 తారీఖు ఉన్న డిఎస్ ఎగ్జామ్కి మినిమం టైమింగ్ ఇవ్వాలని కామన్ సెన్స్ లేదా ప్రభుత్వానికి? విద్యా నిపుణులతో చర్చించి పెట్టాలని తెలియదా? ఇప్పుడు టెట్ ఏమని అంటే టెట్ మీరే కదా పెట్టించినా అని అంటున్నారు. సరే మేమే పెట్టించినాం, కొత్త అభ్యర్థులైనా మళ్ళీ వస్తే ఎప్పుడు 10 ఏళ్ళ నుండి ఒక్కసారి వచ్చిన నోటిఫికేషన్కి మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడేసో తెలియని డైలామాలో అడిగిరేమో టెట్. ఓకే అడిగాము, టెట్ పెట్టారు. మరి టెట్ ఎగ్జామ్కి వచ్చిన రిజల్ట్ తర్వాత నుండి అయినా సరే కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళకైనా సరే పాత వారికైనా సరే ఖచ్చితంగా టెట్కి ఎవరైనా ప్రిపేర్ కావాల్సిందే. మరి టెట్కి డిఎస్ ఎగ్జామ్కి మినిమం టైమింగ్ అనేది ఇవ్వాలి కదా. ఆ టైమింగ్ ఇవ్వడం కాగా మేమే మా బాధలు చెప్పుకోవడానికి మేము ఈరోజు రోడ్ ఎక్కి మేము ముట్టడి కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నామో ఒక 1000 మందితో మేము ముట్టడి కార్యక్రమం పెట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ మమ్మల్ని బంధించి సిటీ కాలేజ్ హెడ్ క్వార్టర్లో మమ్మల్ని బంధించారు. ఎప్పటివరకు నైట్ 10-11 అవుతుంది, బంధించారు. సరే అప్పటికైనా సరే మేము ఆమరణ నిరాహార దీక్ష ఏది తిండి తిప్పలు లేకుండా అట్లే కూర్చున్నాం. నైట్ కాగానే లైట్లు ఆఫ్ చేయడం, మాకు అప్పటికి భయానికి గురై ఏం చేయాలని ఆందోళనలకి గురైన తర్వాత మాతో పాటు మహిళా అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకు సెక్యూరిటీగా మాకే భయం అయింది. ఏం చేస్తారో తెలియదు. చుట్టూ పోలీసు వాళ్ళు అయినారు. ఏదో తాళ్ళు ఇంతలా ఉన్నాయి, తాళ్ళు తెచ్చారు.